ఈ ప్రపంచంలో దేవుని సేవను మించిన గొప్ప ధన్యకరమైన జీవితం మరొకటి లేదు అంటే. ఒకరోజు అమెరికా దేశంలో ఇక మనకేం ఎలక్షన్ వద్దు, మనమేం ప్రెసిడెంట్లు ఉండొద్దు, మన దేశంలో గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడిని రాగల 5 సంవత్సరాలు మన దేశానికి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా చేద్దామని బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఎలక్షన్ లేకుండా మా 2 పార్టీ వాళ్ళు మేము మాట్లాడుకున్నాం, ఏకగ్రీవంగా నిన్ను అమెరికా దేశానికి అధ్యక్షుడిగా చేయాలనుకుంటున్నాం, అధ్యక్షుడిగా నిలవబడ్డాయి అంటే ఆయన అన్నాడంట, ఎవడైనా పెద్ద ఉద్యోగం చేసేవాడు చిన్న ఉద్యోగానికి వస్తాడా అని అడిగాడంట. ప్రపంచంలో అమెరికా దేశ అధ్యక్షుడు అవటం కలగదా, అంతకు మించిన పదవి భూమి మీద ఏముందంటే ఆయన అన్నాడట, అమెరికా దేశ అధ్యక్ష పదవి కంటే దేవుని సేవకుడని పిలువబడటం దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. కోట్లాధిపతి అయిన వీటన్నిటిలో అత్యుత్తమమైన జీవితం ఒక దైవజనుడిగా బ్రతకటం.